అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మొదటి అంశం ఏంటంటే మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు అని తెలుస్తోంది. నిజంగా ఎందుకు బెయిల్ ఇచ్చారు? దీనికి సంబంధించి మళ్ళీ ఏమేంటి దీంట్లో కండిషన్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం వాళ్ళు ముందస్తు బెయిల్ అడిగారు. వాళ్ళు అడిగితే సిట్ ఏమో అసలు పోస్టల్ బ్యాలెట్ కూడా వాడుకోవచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేదని అది వాదించింది. కాకపోతే మరి ముందస్తు బెయిల్ ఇచ్చారు. 11వ తారీఖు మళ్ళీ లొంగిపోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఇవాళ ముందస్తు బెయిల్ ఆర్డర్ వచ్చింది. మరి ఇది టైప్ అయ్యి జైలుకి సకాలంలో వెళ్తే ఈవినింగ్ వరకు అతన్ని రిలీజ్ చేయొచ్చు. అప్పటికే టైం అయిపోయింది అనుకోండి, రేపు ఆదివారం. అంటే ఇప్పుడు మరి ఎన్నిక 9వ తారీఖు ఉపరాష్ట్రపతి ఎన్నికకి మరి ఎంపీగా ఇతను వెళ్ళి ఓటు వేయాలని అభ్యర్థన. ఒకటి ఇక్కడ వివాదాస్పదం అవుతోంది జైలు సూపరింటెండెంట్ యొక్క వైఖరి. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులంతా కూడా మిథున్ రెడ్డికి సాగిల పడ్డారు, దాసోహం చేస్తున్నారు అన్న విమర్శలు నిన్న ముఖ్యంగా మీడియాలో హైలైట్ అయ్యాయి. ఏది ఇప్పటికి ఆయన మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి దగ్గర దగ్గర 48 రోజులు. 48 రోజుల్లో ఇప్పుడు ఈ సెలవులు, ఆదివారాలు ఇవన్నీ తీసేస్తే నీకు 38 రోజులు. 38 రోజుల్లో మీరు ఒక 27 ములాఖతులు ఇచ్చారు. అసలు 38 రోజుల్లో 27 ములాఖతులు ఎలా ఇస్తారు? ఏ నిబంధనల ప్రకారం ఇస్తారు? వారానికి 3 సార్లు ములాఖతులు వేసుకున్నా కానీ, అంటే వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక 4-5 సార్లు కలిశాడు ములాఖతుల్లో. ఆయన భార్య ఒక 4-5 సార్లు కలిసింది. అతని కొడుకు కలిశాడు, మరి ఆయన సిస్టర్ కలిశాడు, పిఏ వాళ్ళు 3 సార్లు కలిశారు. అంటే ఏంటి ఇప్పుడు అసలు కూలర్ ఒకటి పెట్టారు అతనికి, అతను అడిగినవన్నీ చేశారు. ఇప్పుడు తను ఏమడిగాడు, ఇంకా యోగా మ్యాట్ అడిగాడు, అసలు అది మినరల్ వాటర్ అడిగాడు, దోమతెరలు, అసలు అటెండెంట్ అడిగాడు. ఒక ఖైదీ ఇతను, అండర్ ట్రయల్ ప్రిజనర్. అలాంటిది ఇతనికి అటెండెంట్ని ఎలా ఇస్తారు? ఖైదీలతో చేపిస్తున్నారు. తోటి ఖైదీలతో ఆ దుప్పట్లు మార్చడం, ఆ పరుపులు సర్దటం, లేదా టేబుల్ కుర్చీ క్లీన్ చేయటం, ఈ పనులన్నీ ఇతర ఖైదీలతో చేపిస్తున్నారంటే ఎట్లా జైలు సూపరింటెండెంట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో ములాఖతులా? అంటే వారానికి 6 రోజులు ములాఖతులు అంటే అసలు అది ఏంటి? అది రాజమండ్రి జైలా, మిథున్ రెడ్డి అత్తారిల్లా? అత్తారింట్లో అల్లుడికి కూడా ఇన్ని మర్యాదలు చేయనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏంటి, వాళ్ళేం పవర్లో లేరు. ఇప్పుడు అధికారం లేదు, జగన్మోహన్ రెడ్డి ఏమి ముఖ్యమంత్రి కాడు, అతను ఒక నిందితుడు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అసలు ఎట్లా వీళ్ళంటే డబ్బుకి అమ్ముడుపోతున్నారా? వ్యవస్థని ఇప్పుడు డబ్బు శాసిస్తున్నట్టుగా ఉంది. సార్, నాకు ఒకటి డౌట్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి సంబంధించి ఎవరైతే హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారో లేకపోతే ప్రజలు కూడా అసలు అధికారంలోకి టీడీపీ వచ్చినా కానీ చాలా చోట్ల పోలీసులు తీరు కూడా చాలా వివాదాస్పదమైంది. ఇప్పుడు చూస్తే సూపరింటెండెంట్ తీరు నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక వాదన కూడా, ఒక ప్రశ్న కూడా వస్తుంది. నిజంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈయనేమన్నా ముఖ్యమంత్రిగా పనిచేశాడా? ఒక సాధారణ ఎంపీ. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని అదే జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో. ఆయన అనారోగ్యం, ఆయనకి స్కిన్ డిసీజెస్. అట్లాంటి వ్యక్తికి మరి అక్కడ సరైన ఉష్ణోగ్రతలు ఉండాలా, శీతలంగా ఉండాలా అని చెబితే కోర్టులో ఫైట్ చేసి మరీ తెచ్చుకోవాల్సి వచ్చింది. కూలర్ సదుపాయం లేకపోతే ఆ ఏసీ అనేది. అది కూడా ఎప్పుడు 3 రోజుల ముందు, విడుదలకు 3 రోజుల ముందు ఆయనకి ఏర్పాటు చేశారంటే 53 రోజులు జైల్లో ఉంటే 50 రోజులు నరకం చూశారనమాట. ఆయన భార్య భువనేశ్వరి మేడం వారానికి 3 ములాఖతులు ఆమె యొక్క రైటు. 3 ములాఖతులు అని ఇచ్చారు మీ నిబంధనలు, మీ కోర్టు ఆర్డర్లో. అట్లాంటిది 2 ములాఖతులై 3వ ములాఖత్ అడిగితే ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ చంద్రబాబు పట్ల ఒక రకంగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, మరి మిథున్ రెడ్డి పట్ల ఒక రకంగా. ఇదే జైల్లో గతంలో ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావు అని పెట్టారు. అప్పుడు ములాఖత్కి చంద్రబాబు వెళ్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ జైలర్ని బదిలీ చేశారు.
అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ములాఖత్ ఇస్తారా అంటూ హ్మ్. అక్కడ ఉన్నటువంటి జైలర్ రాజారావుని బదిలీ చేశారు. ఇప్పుడు సార్ ఇప్పుడు జరిగితే అసలు ముందు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇంత దారుణం కదా! అంటే 30 రోజుల్లో ఇన్ని రోజులు ములాఖాతులంటే ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు మద్యం కుంభకోణంలో అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. గతంలో ఎంతమంది ఈ విధంగా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో లేరు? తీహార్ జైల్లో ఎంతమందిని పెట్టారు? 18 మందిని పెట్టారు. హ్మ్. అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ చీఫ్ మినిస్టర్, లేకపోతే ఆ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హ్మ్. కవిత, మొత్తం పారిశ్రామికవేత్తలు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ, మంత్రి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్న నిందితులకు ఇలా మర్యాదలు చేశారా? ఇవాళ చర్చ అది. అంటే ఏంటి, ఇప్పుడు డబ్బు వెదజల్లితే వీళ్ళు చేయని పని లేదా? అవును. అసలు జైళ్ళ శాఖ నిద్రపోతోందా? జైళ్ళ సిబ్బంది, అధికారులు డబ్బుకు అమ్ముడుపోతున్నారా? నెల్లూరు జైలు అదొక ప్రహసనం. అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్, అసలు సూపరింటెండెంట్ ఎవడు ఉండాలో అతనే డిసైడ్ చేస్తాడంట. ఆ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ అతనేంటి, అసలు ఇప్పుడు యావజ్జీవ శిక్షలో అతను అనుభవిస్తూ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి లోపలికి వస్తాడు. వస్తాడు. ఆమె ఎవరు, ఆమె లేడీ అరుణ. డాన్, అరుణ. నిడుగుంట అరుణ. అరుణ. ఆ? అరే అసలు పెరోల్ మీద బయటికి రావటం ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంజీవయ్య సంతకాలు పెట్టారని, నెల రోజులు పెరోల్, మళ్ళీ ఇంకో 15 రోజులు పొడిగిచ్చారని, హ్మ్. హాస్పిటల్లో వీడియోలు, వీడియోలు. రీల్స్. అంటే జైళ్ళ శాఖలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అక్కడ ఆ శ్రీకాంత్ అనేవాడు మొత్తం ఖైదీలందరికీ అతనే రింగ్ మాస్టర్. రింగ్ మాస్టర్. అతనికి మర్యాదలు వీళ్ళు చేయాలా? బీడీలు, గంజాయి, ఫోన్లు మొత్తం అతను వాళ్ళకి సప్లై చేస్తాడు. ఇప్పుడు ఆ ఖైదీలందరినీ అతను మరి మాలిమి చేసుకోవటం, తనకి ట్రైనింగ్ ఇచ్చుకోవటం, హ్మ్. బయటికి వెళ్ళి మళ్ళీ ఆ గ్యాంగ్లో చేరడం. హ్మ్. అంటే ఖైదీల్లో పరివర్తన, పశ్చాత్తాపం తీసుకురావటం కోసమా జైలు జీవితం? హ్మ్. ట్రైనింగ్ల కోసమా? ఇదేదో రౌడీల కార్ఖానాలుగా ఆంధ్రప్రదేశ్ జైళ్ళు కనపడుతున్నాయి. ఈ పరిస్థితి మారాలా? ఇవాళ ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్, హ్మ్. మరి డీజీపీ జైళ్ళ శాఖల్లో మొత్తం సంస్కరణలు తీసుకురావాలి. ఓకే. అంటే కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ అంటే ఓటు తర్వాత డెఫినెట్లీ ఎవరైతే మిథున్ రెడ్డి మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 11వ తారీఖు అతను మళ్ళీ సరెండర్ సరెండర్ కావాల్సింది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటి అనేది.